హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలు చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి. నమస్తే అండి. నమస్తే సార్. ఈవేళ ప్రధానంగా జగన్ టూర్ సత్తెనపల్లికి వెళ్ళాలనుకున్నప్పుడు పోలీసులు మొన్న పొదిలిలో జరిగినటువంటి సంఘటనను చూసి అక్కడ అసాంఘిక శక్తుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి ఇక్కడ 100 మందిని మాత్రమే అనుమతిస్తాం, ఆ వచ్చే వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ వెహికల్ నెంబర్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని అడిగారు. లేకపోతే అనుమతి నిరాకరిస్తామని ప్రకటించారు. దీన్ని ఎలా చూస్తారు? టైగర్, ఇక్కడ సదస్సులు కానీ పెద్ద పెద్ద సభలు కానీ లేదా ఇట్లాంటి ఎమోషనల్తో ముడిపడిన అంశాల్లో షరతులు నిబంధనలు పెట్టడాన్ని ఎవరైనా తప్పుపట్టరు. కానీ ఆ నిబంధనలు ఆ షరతులు అనేది ఒక వివిఐపి లేదా ఒక పార్టీ ఒక సంస్థ సాఫీగా తన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి అనుకూలంగా ఉపయోగపడేట్టుగా ఉండాలి. పోలీసులు కూడా ఎఫెక్టివ్గా తన బాధ్యతలు నెరవేర్చడానికి ఉపయోగపడేట్టుగా నిబంధనలు ఇవి ఉండాలి. ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఎలాంటి షరతులు ఎలాంటి నిబంధనలు పెట్టినా మనం ఆహ్వానిస్తాలి. అయితే ఇప్పుడు మనం పెట్టే నిబంధనలు ఏ వివిఐపి లేదా ఏ రాజకీయ పార్టీ తన రాజకీయ కార్యక్రమాన్నో చేస్తుందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి, పోలీసులు కూడా అనవసరమైన ఒత్తిడికి లోనవడానికి ఉపయోగపడేవిగా నిబంధనలు ఉండకూడదు. ఇది మొదటి అంశం. రెండోది, పొదిల్లో జరిగిన ఘటన అని డైరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు నాకు తెలియదు, కానీ మొత్తం మీద గతంలో జరిగిన అనేక ఇన్సిడెంట్లు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇరుకైన సందు కాబట్టి ఇవ్వలేము ఇట్లాంటి ఏదో చర్చ నడిపినట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే, నాకు జీవో నెంబర్ 1 ఆ సందర్భం జరిగిన రచ్చ గుర్తొస్తా ఉంది. జీవో నెంబర్ 1 వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసినాం? జీవో నెంబర్ 1లో నిజానికి అసంబద్ధమైన విషయాలు ఏమి లేవు. నేషనల్ హైవేసు, తర్వాత ఇరుకు సందుల్లో ఎంపిక చేసుకున్న ప్రాంతం, ఇట్లాంటి కండిషన్ పెడితే అసలు ఒక ప్రజాస్వామ్యానికి రాజకీయ కార్యక్రమానికి నిబంధనలు పెడతారా అని చెప్పి ఆ జీవో నెంబర్ 1ని ఒప్పుకునే పరిస్థితి లేదని కోర్టు వరకు వెళ్ళి అది మొత్తం నడిచింది. మరి ఇప్పుడు ఆ జీవో నెంబర్లో ఉన్న అంశాలు కుడియడంగా మళ్ళీ మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు జీవో నెంబర్ ఆ రోజు వ్యతిరేకించింది ఎందుకంటే ఆ రోజు వైసీపీ వాళ్ళు తెచ్చారు కాబట్టి వ్యతిరేకించాం. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యక్రమం అన్నట్టు ఉంది తప్ప ఎక్కడ పద్ధతిగా ఉంది? పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఓదార్పుకో లేదా పరామర్శించడానికో వెళ్తున్నప్పుడు ఏ షరతులు పెట్టాలి? మీరు ఎంతమంది వస్తారు, ఎన్ని వెహికల్స్ రావచ్చు, కొంచెం 10% అటు ఇటు కూడా డీవియేషన్ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అని అడగచ్చు. అక్కడ అట్లాంటి ఇప్పుడు ఉదాహరణకు 1,00,000 మంది ఆడికి వస్తారని చెప్పారనుకోండి, అది సాధ్యం కాదని చెప్పొచ్చు. అట్లాంటి షరతులు పెట్టి ఉండాలి తప్ప గతంలో పొదిల్లో జరిగిన దాంట్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వచ్చింది? నిజానికి పోలీసులు ఎఫెక్టివ్ పరిస్థితి లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేది కాదు. నిరసన ఎందుకు తెలియాలి? అక్కడ తెలియజేసిన వాళ్ళు తెలియజేస్తారు. కనీసం వాళ్ళు తెలియజేసినప్పుడు మనం కూడా చాలా సందర్భాల్లో తిరుపతిలో అనేక సీఎం ప్రోగ్రామ్ కూడా నిరసన తెలియజేస్తాం. ఎట్లా చేస్తాం? ఒక ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని మనం వస్తాం, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇష్యూ అనేది వాళ్ళు ఆందోళనకారుల ఉద్దేశం ఏంటంటే ఇష్యూ ఎక్స్పోజ్ కావాలండి. ఏదో ఒక సీఎం ప్రోగ్రాం అడ్డుకోవడం కాదు కదా. ఆ పేరుతో మనం అనుకున్న ఇష్యూని పెద్దదిగా సమాజం ముందు ఉంచాలి. వెళ్ళిపోతారు, పోలీసులకు సమస్య లేకుండా పోతుంది, ప్రభుత్వానికి మెసేజ్ వెళ్తుంది. ఇట్లాంటి షరతులు ఇట్లాంటి వ్యవహారాలు ఉండాలి తప్ప మేము ప్రోగ్రాం 100 మంది అయితే ఒప్పుకుంటాము ఇట్లాంటి చర్చ అనేది అంత మంచిది కాదు. రెండోది, ఇప్పుడు ఆయన ఓదార్పుకి వెళ్తున్నాడు. ఈ ఓదార్పుకి వెళ్ళినప్పుడు పక్క ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చేవచ్చు. ఇప్పుడు మనకు రాప్తాడులో ఏం జరిగింది? పోలీసులు కన్నా పరటాల సునీత గారు లాంటి వాళ్ళు మేము అనుకుంటే అడ్డుకోగలం కానీ మా విధానం కాదు ఇట్లా మాట్లాడారు. దాంతో ఏమైందంటే రెండు వైపులా భావోద్వేగాలు వచ్చినాయి. అడ్డుకుంటారని వైసీపీ వాళ్ళు పక్క జిల్లాల నుంచి వచ్చేసినారు. ఏమవుతుందో చూద్దామని తెలుగుదేశం వచ్చారు. భారీ మోహరింపు, పోలీసులకు అనవసరం వ్యయప్రయాసం. ఇప్పుడు సత్యనపల్లి ప్రోగ్రాం ఉందని నాకైతే తెలియదు నిన్నటి వరకు. జర్నలిస్టులు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఈ షరతులు ఇవన్నీ వాళ్ళు చర్చ పెట్టడం వల్ల రేపు జగన్ గారు వెళ్తే ఆ పక్క మోహరింపు ఈ పక్క మోహరింపు అంటే ఇష్యూ మరింత పెద్దానికి ఉపయోగపడే విధంగా నిబంధనలు ఉండకూడదు. ఆ రకమైన నిబంధనలు లేకుండా ఉంటే బాగుంటుంది. నాట్ ఓన్లీ జగన్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన మీరు ఎట్లయితే చూస్తున్నారో ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి అట్లే ఉండాలి, ప్రతి విషయంలో అట్లే ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు లా అండ్ ఆర్డర్ దృష్టి పెట్టి చేసినట్టు అవుతుంది. ఈరోజు సత్యనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లయితే మీరు చెప్తున్నారో ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఎవరు జరిగినా అవి ప్రభుత్వం ఉండే కూడా ఎట్టబడితే అటు చేసుకోండి, వాళ్ళు కూడా పర్మిషన్స్ వాళ్ళు కూడా అనుమతులు ఉంటాయి. ఆ రకంగా అందరికీ ఈక్వల్ చేయండి. దీన్ని అందరూ సమర్థిస్తారు. కేవలం జగన్ పర్యటన వరకే చేస్తే మాత్రం కేవలం జగన్ అడ్డుకోవడం కోసం చేసిన విమర్శ వస్తారు. అది మరింత పెరిగి మీరు ఏ ఉద్దేశంతో నిబంధనలు పెట్టారో ఆ మౌలిక లక్ష్యం నెరవేరదు. అంటే జగన్కి అనుమతి ఇట్లా లేదు 100 మందితోనే అంటే కుదరదు అతనికి. ఎందుకంటే అతని చేతిలో ఏముండదు, ఆటోమేటిక్గా ఎగబడి చూడటానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పోలీసులు ఆపడం కానీ, లేదంటే గనక జగన్ని వెళ్ళనీయకుండా చేయడం కానీ, లేదా జగనే మానేయడం కానీ ఈ సాధ్యమవుతుంది.
అంటే నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టెప్ తీసుకుంటారనేది. మీరు 100 మంది సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీవీఐపీతో పాటు ఒక ఎమోషనల్, ఒక పార్టీ ప్రతినిధి. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇట్లా వెళ్ళారు ఎక్కడికి, పొదిలికి. వాళ్ళు ఒక 50 మంది 60 మంది వచ్చినారు, వచ్చి చెప్పులు రాళ్ళు వేసినారు. ఎవరైనా కానీ వాళ్ళు వేశారు కదా. రేపు 100 మంది జగన్ ఆడికి వెళ్తే 4 వెహికల్ పడితే వాళ్ళు అటాకింగ్, వాళ్ళు 200 మంది వస్తే ఏం చేయాలి అప్పుడు జగన్ గారు? పార్టీ ఏం చేయాలి? ఈ అనుమానాలు పార్టీకి ఉండవా? పొదిల్లో ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు? బెలూన్ లేసిన మీద కేసులు పెట్టారా, లేదా చెప్పులు రాళ్ళు లేసిన మీద కేసులు పెట్టారు? ఇవన్నీ ఉంటాయి. అది రావడమే అసహజం. అన్ని వేల మంది వస్తున్నారంటే దర్జాగా వచ్చేసారు. కానీ ఎక్కడి నుంచి నిరసన వచ్చింటే అడ్డుకుంటే వేరే సంగతి. కాబట్టి వైసీపీ దీన్ని ఒప్పుకోదు కదా. ఒప్పుకోమని మనం కూడా చెప్పలేము. 100 మందితో జగన్ గారు వెళ్ళారంటే ఆయనకు ఒక 10-20 మంది, దాంట్లో 20-30 మంది ఆయన సెక్యూరిటీ ఉంటారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ. ఇంకా 60-70 మంది నాయకులుగా పోతారు. వాళ్ళు ఒక 200 మంది వచ్చి నిరసన తెలియజేస్తే నువ్వు ఆ రాజకీయాలు చేస్తున్నావు, వీరు తెలుగుదేశం వాళ్ళు చేస్తే దానికి ఊరు గ్యారంటీ ఇచ్చేది? ఎవడు గ్యారంటీడ్ కదా. అప్పుడు డిఫెన్స్లో నుంచి ఎదుర్కోవాలి కదా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ 100 మంది అనే సిద్ధాంతాన్ని ఒప్పుకోదు. ఒప్పుకోమని కూడా ఎవరు చెప్పలేము. కానీ జగన్మోహన్ గారు వెళ్తారా వెళ్ళరా? ప్రభుత్వం అడ్డుకుంటే ఆపేయచ్చు, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఉదాహరణ తిరుపతికి ఒకసారి చంద్రబాబు గారు వచ్చారు ఏదో ఎస్పీని కలవాలని, వాళ్ళు ఒప్పుకోలేదు. ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడ నిరసన చేసి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ప్రభుత్వం వద్దు అనుకుంటే పోవడం సాధ్యం కాదు. కానీ రేపు ప్రభుత్వం వద్దని ఆపే పద్ధతిలో ఉంటుందా ఈ పేరుతో? లేదా జగన్ గారు వెళ్తానంటే ఇంతమంది వస్తే వస్తానని అలౌ చేసి మధ్యలో ఆపుతారా? నాకు తెలిసి ప్రభుత్వం ఇంటికాడ దగ్గరే మీకు అనుమతి లేకుండా వస్తున్నారంటే ఆపేస్తేనే సేఫ్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. అలా కాకుండా మధ్యలో గుంటూరు అది దాటిన తర్వాత సత్యనపల్లి దరిదాపుల్లో మీరు ఎక్కువ మంది వేకుని ఆడాపితే అది రచ్చరచ్చ అవుతుంది, అనవసరంగా కాంప్లికేట్ అవుతుంది. పోలీసులు దాన్ని ఆపలేరు, ఒక ఎమోషనల్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆపాలనుకుంటా ఉందా, వెళ్ళాలనుకుంటుందా? కానీ వైసీపీ మాత్రం వెళ్ళాలని నిర్ణయించుకుంటే వాళ్ళని ఆపడం అనేది ఇంటికాడనే సేఫ్ తప్ప, ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత గుంటూరు ఆ సైడ్ దాటితే మాత్రం ఆ తర్వాత అదుపు తప్పుతుంది. వాళ్ళు ఏం చేస్తే అవి చేసి పోలీసులు వదిలేసి నమస్కారం పెట్టి మళ్ళీ కేసులు పెట్టుకోవాల్సిందే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి పోలీసులు అందరికీ సహకరించి వ్యవహరిస్తారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ 100 మంది 20 మంది 50 మంది 4 వెహికల్స్ అనేది మాత్రం వైసీపీ ఒప్పుకుంటుందని నేను అనుకోవట్లేదు. అంటే అట్లాగా జరిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగానే రోడ్డు మధ్యలో ఆపారు, మీ 100 మందికే పర్మిషన్ ఇచ్చామని, అప్పుడు మిగతా వాళ్ళందరూ యాజిటేట్ చేయడమో లేకపోతే ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. అలాగే జరిగితే ఇక భవిష్యత్తులో జగన్ టూర్లను రద్దు చేయడానికి, ఇప్పుడు మన పొదిలి ఇది పెట్టి జగన్కి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పడానికి రేపు న్యాయస్థానాలకు వెళ్ళినా సరే అవకాశం లేకుండా చూడడానికి అవకాశం ఉండదంటారా? ఇది ప్రజా జీవితం సాయి గారు. బేసిక్గా ఒకవేళ ఆపేసాడు అనుకుందాం, ఇప్పుడు ఉదాహరణ కేసులు పెడతారు. ఇప్పుడు సత్యనపల్లికి పోయేటప్పుడు కేసు పెడతారు, నో డౌట్ ఎట్ ఆల్. తర్వాత ఆల్రెడీ పొదిల్లో కేసు పెట్టుంటారు, జగన్ గారి మీదనే పెడతారు అనుకుందాం. రాప్తాడులో కేసు, ఇంకోటి అప్పుడు మిర్చి ఆడిపోయిన 4 కేసులు అయ్యాయి అనుకుందాం. 4 కేసులు అయ్యాయో లేదు నాకు తెలియదు, అవుతాయనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్సనాలిటీ కదా. ఇది నాలాంటి వాళ్ళని ఇంటి నుంచి బయట వద్దంటే నేను మాట్లాడే మాటలు ఫేస్బుక్కే పరిమితం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టిన సమాజం మొత్తం చూస్తుంది కదా. కానీ ఇట్లా ఆపడం సాధ్యం కాదు. ఫిజికల్ యాక్టివిటీ ఆపారనుకోండి ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది. ఫిజికల్ యాక్టివ్ ఆపేసినారు, కోర్టుల ద్వారా మీకున్న అవకాశాల ద్వారా నన్ను ఆపేస్తారు, నా గొంతు నొక్కుతున్నారు, కాబట్టి నేను ఇక్కడి నుంచే మాట్లాడతాను అని మొదలెట్టారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు సత్యనపల్లిలో కేసు అవుతుంది, పోలీస్ స్టేషన్ దగ్గర కేసు పెడతారు. వాయిదాలకైతే బాగా దాని ఆపలేరు కదా పోలీసులు. వాయిదాలకు వస్తాడు, కోర్టు దగ్గర ఎందుకు వచ్చానని రోజు ప్రతి నెలా చెప్తాడు, టెన్షన్గా ప్రతి వాయిదాకు వస్తాడు. కాబట్టి ప్రతిపక్ష నాయకుని ఈ టైపులో ఆపడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఏదైనా ఉంటే సాఫీగా జరిపే అవకాశం, ప్రతిపక్ష నాయకుడు పోవాల్సిన అవసరం లేని పరిస్థితి సృష్టించడం, ఇంతమించి షార్ట్ కట్ మెథడ్ ఏమీ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బలవంతంగా ఈ పేరుతో ఆపేస్తే ఇంకా సేఫ్ ఆయనకి. ఎందుకు ఇప్పుడు నిజానికి అసెంబ్లీకి ఆయన చెప్తున్న లాజిక్ని మనం యాక్సెప్ట్ చేయం. నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అని అన్ని మనస్తత్వంగా కొంతమంది ఒప్పుకుంటున్నారు. మనలాంటి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, పోయి తీరాల్సిందే అని మనం కూడా మాట్లాడతాం, మన ఇద్దరం కూడా. కానీ రేపు అట్లాంటి అసెంబ్లీకి పోలేకపోతున్నాను కాబట్టి నేను ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్ పెడితేనే బ్రహ్మాండంగా చూస్తున్నారు. అసెంబ్లీకి పోయిన ఒకటి ఇదే ఒకటి అనే అభిప్రాయం కొంతమంది వస్తున్నారు. రేపు పోనీకుండా అడ్డుకునేస్తే ఇంకా ఈజీ కదా ఆయనకి పార్టీ నడపడం. ఇంట్లో కూర్చొని రోజు ప్రెస్ మీట్లు కూడా. పాతకాలం వేరే సాయి గారు, అంటే ఒక 15 ఏళ్ళు సోషల్ మీడియా, ఈ కాలం రాని రోజు వేరు. ఎందుకంటే ఆ రోజు ఒక 2 మీడియా ఛానల్ ఏం చెప్తే అదే సిద్ధాంతం. ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని లక్షలాది మంది ప్రభావితం చేయగలుగుతున్నారు. నాలాంటి వాళ్ళు వేలాది మంది ఇంట్లో కూర్చొని ఒక ఇంటి గడప దాటకుండానే రాజకీయం చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రత్యక్షంగా ధర్నా చేసిన రోజు రాజకీయం కన్నా ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయం చాలా పెద్దదిగా ఉంటా ఉంది. ఇంట్లో ఆపి ఏం చేస్తారు? కాబట్టి పార్టీని నడపడం అంటే అది కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా మారున్న పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుడి పోనీకుండా ఉన్న వాతావరణం, ఆయనకి రానియకుండా ఉండాల్సిన వాతావరణాన్ని సృష్టించాలి. మీన్స్
సమస్య లేకుండా చూడడం, ఆయన పోతే కూడా పెద్ద ఇష్యూ కాకుండా చూడడం. రెండు, అది అంత సులభం కాదు. మీకు తెలియని అన్ని సమస్యలు ఒక రోజు పరిష్కరించలేం కదా. 2 సాఫీగా నడవడానికి ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో వాళ్ళు ఒక అడుగు మీరు ఒక అడుగు వెనకేసే పద్ధతిలో ప్రభుత్వం వెళ్ళగలడం పరిష్కారం తప్ప చట్టం, యాక్టు, కోర్టు తీర్పులు. రేపు కోర్టు కూడా జగన్ గారు వెళ్తే షరతులు పెడతారు. మేము ఎంతమంది పోతారు, 1000 మంది పోతారా, అప్పుడు అమరావతి రైతులు పెట్టారు ఎంతమంది పోతారు, ఆధార్ కార్డు లేనివని, ఇట్లాంటిది పెడతారు. అప్పుడు జగన్ గారు చేయలేదు. జగన్ గారు కోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకుంటాడని నేనైతే అనుకోను. ఆయన రాజకీయంగా ఎదుర్కొంటాడు. కానీ అధికార పార్టీకి ఈ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, దాన్ని భరించాలి తప్ప అడ్డుకుంటారంటే కుదరదు. దేశంలో ఎక్కడికి పోయినా సరే మీ రాష్ట్రానికి ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని వదిలించుకోకపోతే మేము ఎట్లా వస్తామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, ఆ భూతాన్ని తరిమి కొట్టాలి అంటున్నారు జగన్ విషయంలో చంద్రబాబు గారు. దాంతోపాటు ఇంకో మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాల ఏపీ బ్రాండ్ దెబ్బతింటా ఉంది అనే మాట చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. నేను అనుకుంటుంది వచ్చే ఎన్నికల సమయానికి, నేను అనుకుంటున్నాను, అది నా గెస్సింగ్ అనేది మరీ ఓవర్గా ఉంటే ఉండొచ్చు, వచ్చే ఎన్నికల అజెండాలో నా పరిపాలన, నా పద్ధతులు, నేను ఇచ్చిన హామీలు, వీటి కాకుండా పరిపాలన అన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ జగన్ అనే వ్యక్తి ఉండకూడని వ్యక్తి, హానికరం. కానీ జగన్ అనే హానికర వ్యక్తిని ఉండకూడదు అనేది అజెండాగా చేయదలుచుకున్నారా అని చిన్న అనుమానం వస్తూ ఉంది. ఇది ఓవర్ అసెస్మెంటే కావచ్చు స్టార్టింగ్లో. అదే ఇప్పుడు రోజు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నేనేమనుకున్నానంటే సాయి గారు, నేను కూడా 1-2 ఇంటర్వ్యూ చెప్పాను. అంటే జగన్మోహన్ గారు మళ్ళీ వచ్చేస్తాడేమో, వచ్చేస్తే పరిస్థితి ఏందని మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఏదైనా భయపడుతున్నారా, వీళ్ళు నమ్మేస్తున్నారా అని నేను కూడా అనుకున్న ప్రారంభంలో. కానీ ఇప్పుడు జరగనిది పదే ఇన్ని జరిగినాడు మాట్లాడుతున్నారంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడని వ్యక్తి, సమాజానికి హానికరం, ఇట్లాంటి హానికరమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే అజెండా ఏమైనా అదేం జరగదు. అట్లాంటి చర్చ ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో మళ్ళీ వచ్చేస్తే 4 ఏళ్ల ముందు మాట్లాడడం, ఎప్పుడు డిఫెన్స్ పాలిటిక్స్ అనుకుంటాం, ఈ పాలిటిక్స్ ఉందా అనేది చిన్న అనుమానం నాకు ఉంది. రెండో పాయింట్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటే యాక్సెప్ట్ చేద్దాం. ఒక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్, ఒక రాష్ట్ర ఇమేజ్ని కాపాడేది ఏంటి, కాపాడంది ఏంటి? ఆ ఫిలాసఫీ కన్నా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నాడు? నెంబర్ 1, పర్యటనల పేరుతో వెళ్తున్నాడు, అక్కడ రాళ్ళలో వేస్తున్నారు, గందరగోళం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అలజడి వల్ల బ్రాండ్ ఇమేజ్, ఇదేనా ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి జగన్ కారణం అవుతున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు, ప్రజల్లో వెళ్ళి రెచ్చగొట్టే మాటలు ఇట్లాంటి వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉంది అనేది ఒకవైపు మీ ఆరోపణ. గుడ్. కానీ మనం చేస్తున్నది, ముఖ్యమంత్రి గారే స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వమే అధికారికంగా మొదటి పేజీలోనే ఏం రాశారు? ఆంధ్రప్రదేశ్కు రుణ పరిమితిని 0 చేసేశారు. అంటే రుణ పరిమితి సామర్థ్యాన్ని 0 చేసేశారు. అంటే అర్థం ఏంటి? అప్పు కూడా పుట్టని స్థితికి తీసుకొచ్చారు. మళ్ళీ 1,00,000 కోట్ల పైన చేశారు, అది వేరే సంగతి. అంటే అప్పు కూడా పుట్టని స్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందని యాజ్ ఎ గవర్నమెంట్ డైరెక్ట్గా బడ్జెట్లో కమిట్ అవుతోంది. మీకు గుర్తుంటే మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు ఈ చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మేము అప్పుల పాలైపోయినాము, మేము గందరగోళం అయిపోయింది, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, మీరు ఏదంటే సలహాలు ఇవ్వండి. ఇది చెప్పడం ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో ఇది అరుదైన విషయం, ఇది రాష్ట్రానికి నష్టం అని చెప్పినాడు. ఎప్పుడు పాతప్పుడే. ఇప్పుడు అది జరగదా? చర్చ జరగదా? రుణ పరిమితిని అందుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది, 0 అయిపోయిందని ఒకవైపు మీరే బడ్జెట్లో పెడతారు, ఇంకోవైపు రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది, 6,00,000 కోట్లు బడ్జెట్లు అంటారు, 10,00,000 కోట్లు అంటారు బయట వచ్చి. రెండోది, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, బ్రాండ్ ఇమేజ్ మనమే ఉంటున్నాం మాటలు. వీటన్నిటి కారణం జగన్ అని మీరు అనొచ్చు కాక. పాయింట్ ఏంటంటే, ఈ మాటలన్నీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే ఏపీ బ్రాండ్ నిలబడుతుందా? ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడితే అది ప్రతిపక్షం ఆందోళన అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే మాట్లాడేస్తే ఇంక ఏపీకి రుణ పరిమితి లేదంటే చాలా తీవ్రమైన సంక్షోభం నెట్టిపోయిన రాష్ట్రం కదా. 30 ఏళ్ళు వెనక్కిపోయిందంటే 30 ఏళ్ళు ముందున్న తెలంగాణ, కర్ణాటక వీళ్ళని ఉద్దేశించి నీ దగ్గర ఎందుకు వస్తాడు? ఉదాహరణకు వాళ్ళు అన్నట్టు 30 ఏళ్ళు వెనకపోయిందంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కన్నా వెనకపోయినట్టే కదా 30 ఏళ్ళు. అప్పుడు పారిశ్రామికలు 30 ఏళ్ళు ముందున్న రాష్ట్రాలు ఎంచుకుంటారా, 30 ఏళ్ళు వెనకాల రాష్ట్రాలు ఎంచుకుంటారా? అంటే బ్రాండ్ ఇమేజ్ ఈ మాటలు దెబ్బతీస్తాయా, ఈ మాటలు దెబ్బతీస్తాయా? విజ్ఞత కలిగిన ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి నేనేమంటానంటే, ఒకవేళ మీరు ట్రంప్ కార్డుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదం ఈ రాష్ట్రానికని మీరు భావించదలుచుకుంటే జగన్ విమర్శించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జగన్ ఓడించమని మళ్ళీ ఏది పిలిపించారు, ఆల్రెడీ ఓడించేశారు ప్రజలు. ఈ చరిత్రలో ఎప్పుడు లేనంత ఓటమిని ప్రతిపక్షానికి చూపించారు. ప్రతిపక్ష హోదా టెక్నికల్గా రానియకుండా చేసినారు. 164 గెలిచిపోయినారు. ఇంకేం కావాలి మీకు? కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. మీరు పద్ధతికి 4 ఏళ్ళు పరిపాలించేస్తే ఇంకా జగన్ అనే పార్టీ రాదు కదా.
మరి జగన్ 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 అని 4 ఏళ్ళు ముందే మీరు మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుంది. మీరు అనుకోవచ్చు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంతకుముందు అనుమానం వ్యక్తం చేసినట్టు ఆయన ఉండకూడని వ్యక్తి అని ప్రచారం చేయడం కోసం ఇప్పుడు నుంచే మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు, చేయొచ్చు కూడా, కొంతమంది నమ్మొచ్చు కూడా జగన్ వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఈ ప్రక్రియ ద్వారా మీరు జగన్ ఓడించలేరు. కానీ జగన్ను ఉద్దేశించి రాజకీయాలు చేసినంత కాలం తెలుగుదేశం కూటమి ముందడుగు వేయదు. జగన్ను ఉద్దేశించి కాకుండా జనాన్ని ఉద్దేశించి రాజకీయం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జగన్ అవసరం కూడా జనానికి అవసరం ఉండదు. కానీ జనాన్ని వదిలేసి జగన్ను ఉద్దేశించి రాజకీయం చేస్తే ఆ జగన్లో ఏదో ఉందని ప్రజలు జగన్ దగ్గరకు వస్తారు. కాబట్టి జనాన్ని ఉద్దేశించి రాజకీయం చేయండి. జగన్ను ఉద్దేశించి రాజకీయం చేస్తే మీకు మంచిది కాదు. మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, మీరే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే పనులు మీరే చేస్తారు. ప్రజలు కూడా పదే పదే సంబంధం లేకుండా మీరు తిడుతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఉందని అనుకోరా? పైపేసి 40% ఓటింగ్ ఉన్న ఒక పర్సనాలిటీని పట్టుకొని ఉండకూడదంటే ఎట్లా ఒప్పుకుంటారు? సాధ్యమయ్యేనా? కాబట్టి ఈ తరహా ఎత్తుగడలు అనేది రాజకీయంగా మీకు లాభం అనుకుంటారు, రాజకీయంగా మీకు కూడా లాభం లేదు. రాష్ట్రాన్ని ఈ విమర్శలు చూసే ప్రజలేమి అదే పారిశ్రామికలు చూడరు. మనకున్న రాష్ట్రంలో ఉన్న అవసరాలు, పౌరుల వసతులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టే వస్తారు తప్ప మీరు చెప్పే మాటలు బట్టి రారనేది గుర్తిస్తే మంచిది. తల్లికి వందనం రిలీజ్ చేసాం, భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతమందికి ఇన్ని వేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మరెవ్వరికీ లేదు అన్నటువంటిది చంద్రబాబు గారితో పాటుగా తెలుగుదేశం చెప్తున్నటువంటిది. అందులో లోపాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్నటువంటి పేరుతో ఇవ్వట్లేదు, లేకపోతే మరికొంతమందికి ఇవ్వట్లేదు అంటే తులసిరెడ్డి గారు అయితే ఏకంగా 9 లక్షల మందికి ఎగ్గొట్టారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. జగన్తో కంపేర్ చేస్తే మేము దాదాపు 25 లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చాము అన్నటువంటి చెప్తున్నారు. తల్లికి వందనం సక్సెస్ అనాలా, లేకపోతే లోపాలు ఉన్నాయి అనుకోవాలా? సాగర్, లోపాలు ఉన్నాయి, సక్సెస్ కూడా దేనికి దాన్ని మనం చూడాలి. లోపాలు సక్సెస్ ఉన్నాయంటే ఉంటాయి. లోపాలు ఏంటి? మనం ఏం పారామీటర్ చూస్తున్నాం? మీరు ఎన్నికల్లో హామీలు ఏమి ఇచ్చారు, ఏ అమలు చేశారు? తల్లికి వందనం విషయంలో ఎటువంటి షరతులు లేకుండా ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. ఇన్ని లక్షల మందికి మీరు మీ షరతుల వల్ల ఇవ్వలేదు అనేది ప్రతిపక్షం ఆరోపణ. సోదరెడ్డి గారు చెప్పినా, వైసీపీ చెప్పినా నైతికంగా వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఎందుకంటే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, అది సాధ్యం కాదని వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు అమలు చేసేటప్పుడు టెక్నికల్గా చూస్తున్నారు. 2, ఆల్రెడీ అమలు అవుతున్నటువంటి పెన్షన్స్ కూడా సక్సెస్ ఉంది, విమర్శ ఉంది. విమర్శ ఏంటి? మీరు చెప్పింది 50 ఏళ్ళు పైబడినటువంటి బీసీలందరికీ మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు కదా. కానీ 4,000 అయితే పెంచింది ఇస్తున్నారు, అరియర్స్ 2 నెలలతో కలిపిచ్చినారు, అది సక్సెస్. కాబట్టి పెన్షన్స్, తల్లికి వందనం ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ సక్సెస్. దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా. అయితే ప్రతిపక్షం యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదంటే ప్రతిపక్షం కాబట్టి చేయదు. ఒకటి, టెక్నికల్గా మనం అడిగితే కూడా ఈ ప్రశ్న అడిగితే నా దగ్గర కూడా సమాధానం లేదు. వాళ్ళు ఎన్నికల హామీని మేము ప్రశ్నిస్తున్నాం అంటారు, కరెక్టే కదా. ఎన్నికల్లో హామీ ప్రకారం 50 ఏళ్ళు బీసీలకు ఇవ్వాలి, ఇవ్వలేదు కాబట్టి మేము ప్రశ్నించవచ్చు. వీళ్ళు అమ్మఒడికి సంబంధించి ఏ షరతులు ఉండకూడదు. ఎన్ని షరతులు ఉన్నాయి? ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్లో అర్హత ఉండే వాళ్ళకి మినహాయింపులు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం 40,000 మందికి అవకాశం ఉంటే అది పోయిందని అదొక గొడవ నడుస్తూ ఉంది. చాలా షరతులు ఉన్నాయి, దాన్ని ఎవరు కాదనరు. షరతులు అనేది వాళ్ళు చెప్పిన హామీకి షరతుల వల్ల నష్టం అంటే అది ఫుల్ఫిల్ కాలేదని రాజకీయ విమర్శకి తెలుగుదేశం తీసుకోవాల్సిందే. వీళ్ళకి అర్హత ఉంది. బట్ బై అండ్ లార్జ్ ఒక సాధారణ వ్యక్తిగా నాకు గమనించి ఈ 2 పథకాలు ఈరోజు అమలు అవుతున్నాయి. ఈ 2 పథకాల అమలు పట్ల ఆ మేరకు ప్రజల్లో సంతృప్తి ఉన్నమాట నిజం. అందరికీ లేదంటే లేకపోవచ్చు, ఉన్న వాళ్ళకే ఉంటుంది. కానీ గతంలో కన్నా ఎక్కువ మందికి సంతృప్తి అనేది కూడా ఉంటుంది. 4,000 పెరిగింది వాస్తవం, ఇది బాగుంది. ఇదే రాజకీయాలు నిర్ణయించలేదు, ఇంకా చాలా అంశాలు రాజకీయాలు అనేసి ఇదే రాజకీయాలు నిర్ణయించేటువంటి జగన్ గెలవాలి కదా, మొత్తం సంక్షేమ పథకాలు ఓట్లేసే వాళ్ళందరూ. కాబట్టి ప్రభుత్వంలో ఈ 2 పథకాల విషయంలో సక్సెస్ అయింది. బట్ ప్రతిపక్షానికి విమర్శించడానికి టెక్నికల్గా అయితే రైట్ ఉంది, ఆ విమర్శగా అయితే ఉంటుంది. సూపర్ 6 85% అమలు చేసినట్టే. అదే సందర్భంలో ఇంకా లేదు అని అబద్ధాలు చెప్తే గనక వాళ్ళ నోళ్ళు నాలికలు మందం అంటున్నారు బాబు గారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారే 2 హామీలు అమలు చేయనని చెప్పేసినాడు ఇండైరెక్ట్గా. 2 హామీలు అదేంటది? ఆడబిడ్డ నిధిని P4కి లింక్ చేస్తాం. ఏం సంబంధం సాయి గారు? ఆడబిడ్డ నిధికి P4కి ఏం సంబంధం? P4 అనేది ధనికులుగా ఉన్న వాళ్ళు ఒక కుటుంబాన్నో 2 కుటుంబాలను పెంచి వాళ్ళు బాగు చేస్తారు. సరే, అది ఏమవుతుంది ఆ సబ్జెక్ట్ వచ్చి మాట్లాడచ్చు. బట్ దాంట్లో మీరు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంది? ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాలు నిండబడిన ప్రతి ఆడబిడ్డ 50 ఏళ్ళు వచ్చేలోపు ప్రతి ఆడబిడ్డకి ఆర్థిక పరిస్థితి వాటిని మీరు చెప్పలేదు. 1,500 నెలకి ఇస్తే వాళ్ళకి భరోసాగా ఉంటుందని. ఇస్తారా మీ P4లో ఎవరైనా నెలకి ఎంత అని? 2 ఎంతమందికి ఇస్తారు? ఇస్తే ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా P4 భారతదేశంలో లేదా పారిశ్రామికలు డబ్బున్న వాళ్ళు ఇచ్చేసేట్టుగా ఉంటే
మన పాత సినిమాలో ప్రతి సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంటుంది ఇట్లాంటిది. నిజానికి ఆ రోజు నుంచి ఇది అమలు అవుతున్నట్టే లెక్క. ఎప్పుడో మొత్తం సస్యశ్యామలం అయిపోయిండేది. మీకు తెలుసు అనంతపురం జిల్లాలో ఒక స్వచ్ఛంద సంస్థ మన ఇబ్బందులు కూడా పడింది. ఆ సంస్థని ఎంత సేవ చేస్తా ఉంది. మన తిరుపతిలో మీకు తెలుసు రాసు ఎంత అద్భుతంగా సేవలు చేస్తా ఉంది. ఇట్లాంటి ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అయినా పేదరికం పోయిందా? వాళ్ళ సేవలు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే ఇది పరిష్కారం కాదు. ఇది పరిష్కారం అంటే ఎప్పుడో భారతదేశం పేదరికం లేని దేశం వచ్చేసి ఉంటుంది కదా. కాబట్టి దీనికి దాన్ని లింక్ పెట్టేసినాడు. అంటే ఇంకా 1500 రూపాయలు ఇవ్వను అని చెప్పినట్టేగా. అంటే ఒక పథకాన్ని మీరే ఎగ్గొట్టారు. రెండోది స్కిల్ డెవలప్మెంట్కి ఈ నిరుద్యోగ భృతిని లింక్ చేసేసినాడు. అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? నిరుద్యోగ యువకులకు తర్ఫీదు ఇచ్చి ఉపాధి అవకాశాలకు మార్గాన్ని సుగమం చేయడం. ఆడు వచ్చే కదా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సింది. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఎంతమందికి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? కాబట్టి నిరుద్యోగ భృతిని మేము ఇవ్వలేమని చెప్పేసినాడు. 2 పథకాలు మీరే తీసేసినారు. ఇంకా 2 పథకాల్లో ఇటు అమ్మఒడి అమలు చేసినారు, ఇది కీలకమైన అమలు. ఇంకో రెండోది రైతు భరోసా దీపం ఇచ్చారు. అది 3 సిలిండర్లు ఇస్తాడా, ఈ సంవత్సరం ఏమి ఇస్తారో మనం చూడాలి. ఏదైనప్పుడు కూడా పాక్షికంగా అయితే అమలు అవుతున్నాయి, ఒక సంపూర్ణంగా కొన్ని అమలు అవుతున్నాయి. రెండోది ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించినంత వరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 20వ తేదీ వేస్తాం మ్యాచింగ్ అన్నారు. ఒకటి క్లియర్గా ఎత్తేసినారుగా. అంటే గతంలో మీరు చెప్పినట్టుగా వైసీపీలో లాగా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒకేసారి 20,000 వేస్తున్నారు. అదే చేయనని చెప్పేసినారు కదా. రెండోది ఈ 3 విడతలు వేస్తున్నారు. 3 విడతల్లో జగన్ లాగా వాళ్ళు ఎంత ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ అంత ఇస్తారా, లేదా 14,000 ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు 6,000 ఇస్తే 14,000 ఒకసారి 5,000 ఒకసారి 4,000 ఒకసారి ఇట్లా వేస్తారా అనేది చూడాలి. కాబట్టి ఏం వేస్తారో మనకు తెలియదు 20వ తేదీ. కాబట్టి సంక్షేమ పథకాలు సూపర్ 6 ఒకటేనా? సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 సూపర్ 7 ఆయన అంటున్నాడు కాబట్టి ఆయన కుదరదు కదా. ఇంకా మనకు దాదాపు 1,60,000 కోట్లు విలువైనటువంటి హామీలు ఇచ్చినారు మీరు, చాలా ఉన్నాయి. కాబట్టి బై అండ్ లార్జ్గా మీరు కొన్ని కీలకమైన ప్రజల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ వల్ల మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాటిపైన తప్పించుకోలేని పరిస్థితిలో అమలు చేస్తున్నారు. అది ఇప్పుడు అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ ఇంపాక్ట్ క్రియేట్ అయినాయి. కానీ ఆడబిడ్డ అనేది కానీ నిరుద్యోగ భృతి అనేది గతంలో అమలు కాలేదు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే జగన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దాని నుంచి బయటకు పోవడానికి భయపడుతోంది ప్రభుత్వం. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎట్లయినా సరే దీన్ని టచ్ చేయాల్సింది అనుకుంటున్నారు, టచ్ చేస్తున్నారు కూడా. కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఆ మేరకు ఆ పథకాల లబ్ధిదారులు సంతృప్తి ఉంది. అదర్ దెన్ కాబట్టి ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇంకోరినంటే 4 మందం అంటే ఎట్ల మందం అవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు మాట్లాడతారు. ఎందుకంటే మీరు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, ఇంతవరకు అమలు చేయలేదన్నాడు. ఇంకా అమలు చేసిన తర్వాత నువ్వేం చెప్పినావు, ఏం చేసినావు అంటాడు. ఇంకా ఇవి సూపర్ 6 సూపర్ 7తో సంబంధం లేకుండా రైతు ఇది మన ఉంది కదా, పొగాకు రైతులు ఉన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఎన్నికల హామీ లేదు. వదిలేయగలరా? నిలబడగలరా ప్రభుత్వాలు? ఇప్పుడు అదేవిధంగా మిర్చి సమస్య ఉంది. అతను 20,000 చిలకు, ఇప్పుడు 11,000 పోవట్లేదు. ఎన్నికల హామీలో లేదు, వదిలేయగలరా? ప్రశ్నించలేకుండా పోతారా? కాబట్టి ప్రభుత్వానికి నిరంతర సమస్య ఉంటుంది. చంద్రబాబు గారు ఇంతకు మించి చేయనని ఇండైరెక్ట్గా చెప్పినాడు. మీరు సూపర్ 6 సూపర్ 7 సంక్షేమ పథకాలు ఇంకేం అడగద్దండి, ఇవి అమలు అవుతాయి, ఇది ఇంకో దాంట్లో లింక్ పెట్టాం, ఇంకా నమస్కారం అని స్పష్టంగా చెప్పినాడు. అట్లా అర్థం చేసుకుంటే మంచిది. దాన్ని ఒక పొగాకు రైతు, లేకపోతే మామిడి రైతు, లేకపోతే ఈ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే వస్తున్నాయో వీటన్నిటినీ కూడా కేంద్రానికి మన పీయూష్ గోయల్కి చెప్పాను కాబట్టి పరిష్కారం అవుతుందని చంద్రబాబు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. తగినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది, ఎక్కడికక్కడ ధాన్యం సేకరించి అన్నీ కూడా అని చెప్తున్నారు. సాయి గారు ఇక్కడ సరే అది రాజకీయ మాట, కానీ రైతు సుభిక్షంగా 2 కారణాలు అయితే ఉండాలి. ఒకటి మార్కెట్ గిట్టుబాటు, 2 పెట్టుబడి సాయం కింద వచ్చే అన్నదాత సుఖీభావ్, గతంలో రైతు భరోసా. మీరు ఇప్పటి వరకు రైతు భరోసా పేరుతో ఇస్తున్నట్టు అన్నదాత సుఖీభావ్ ఇవ్వలేదు కదా. దాంట్లో ఎంత సంతృప్తి ఉంటుంది? రేపు ఇస్తారు చూద్దాం, ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారో చూద్దాం. ఇప్పటివరకే తీయలేదు కదా, ఎట్లా సంతృప్తిగా ఉంటాడు? కొన్ని గిట్టుబాటు ధర కేంద్రంతో మాట్లాడారు, మీరే చెప్తున్నారు. పరిష్కారం అయితే కాల, కేంద్రంతో మాట్లాడినారు, సాయం అందొచ్చు, పరిష్కారం కావచ్చు, మనం కూడా ఆశిద్దాం. పరిష్కారం కాలేదు కదా, గిట్టుబాటు ధర సమస్య పరిష్కారం కాలేదు, పెండింగ్ అట్లే ఉంది. రైతు భరోసా ఇస్తానంటున్నారు, ఇచ్చినప్పుడు చూద్దాం. రైతు భరోసా లేకుండా, గిట్టుబాటు లేకుండా మీకన్నా సంతృప్తిగా ఎట్లుంటారు? పైపెచ్చు గతంలో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది? చైనా మార్కెట్తో లింక్ అయ్యి ఎక్స్పోర్టింగ్ జరగలేదని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు. అది నిజం కూడా కావచ్చు, కానీ అవన్నీ ప్రజలు పట్టించుకోరు. నా పరిస్థితి ఏందని అడుగుతారు. కాబట్టి గతంలో జగన్ గారు వచ్చినప్పుడు ఈ సమస్య లేదు. చైనా మార్కెటింగ్ లేకపోవడం వల్ల సాఫీగా నడిచింది, 20,000 పైచీలకు పోయింది. ఇప్పుడు ఏమవుతుంది? అవన్నీ మనకు సంబంధం లేదు కదా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ సమస్య లేదు, ఇప్పుడు ఆ సమస్య వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంతో కలిపి 6,000 చిల్లర ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఈ రెండే కదా పోలిక ఉంటుంది. మరి గత ప్రభుత్వం కన్నా సంతృప్తిగా ఎట్లా అనుకుంటారు? మీరు నిజాయితీగానే మాట్లాడవచ్చు.
నిజాయితీగా రేపు 20 తేదీ డబ్బులు వేయచ్చు, నిజాయితీగానే కేంద్రంతో మాట్లాడవచ్చు, కొంతకాలం తర్వాత పరిష్కారం కావచ్చు. కానీ ఈ రోజుకి ఎట్లా సంతృప్తిగా, గత ప్రభుత్వం కన్నా సంతృప్తిగా ఉండడానికి పాయింట్ ఎక్కడుంది? 2 పాయింట్లు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. సంతృప్తిగా ఉండే ప్రసక్తే లేదు. మీరు సంతృప్తికరంగా రేపు డెసిషన్స్ తీసుకోవడంలో వస్తే రావచ్చు, అప్పుడు చూద్దాం. ఈ రోజుకైతే గత ప్రభుత్వం కన్నా సంతృప్తి లేకపోగా గత ప్రభుత్వం మీద కన్నా ఎక్కువ అసంతృప్తి మీ మీద ఉన్నది గమనిస్తే మంచిది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, కుప్పంలో తాజాగా జరిగినటువంటి సంఘటన అప్పు తీర్చలేదని మహిళని కట్టేసి రోడ్డు మీదన ఉన్న చెట్టుకే కట్టేసి కొట్టినటువంటి సంఘటన. ఇట్లాంటిది సాధారణంగా ఇది లోకల్ ఇష్యూ కింద చూడాలా, లేకపోతే ఆ ప్రాంతం అంతా అట్లుందా, లేదా ఈ అప్పులకు సంబంధించి ఒకప్పుడు అప్పట్లో బాగా హడావిడి జరిగినటువంటిది ఏదైతే ఫైనాన్స్కి సంబంధించింది విజయవాడ దగ్గర అట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అనుకోవాలా? నిస్సందేహంగా కుప్పలో జరిగిన పని రాజకీయాలకో లేదా ప్రభుత్వానికో ఆపాదించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఘటన జరిగిన తర్వాత యాక్షన్స్ సీరియస్గా ఉండాలి. ఆ విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా మీకు తెలుసు, కుప్పం అనేది వెనుకబడిన ప్రాంతం, బాగా పేదలు ఉన్న ప్రాంతం. కాబట్టి సహజంగా పేదలు ఎప్పుడు ఆధారపడేది వడ్డీ వ్యాపారస్తుల పైన. కాలుమని అంటారా ఏదంటారా, ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి ఉండొచ్చు. వీళ్ళు ఖచ్చితంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాల్లో అనేది విజయవాడలో వ్యక్తమైంది, ఇప్పుడు కుప్పంలో కూడా అది వ్యక్తమైంది. కాబట్టి ఇది ఏదో డైరెక్ట్గా ఆ రోజున్న ప్రభుత్వానికి మనం లింక్ పెట్టలేం. కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది, ఇది నా ప్రభుత్వ హయాంలో వచ్చింది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని స్టెప్స్ తీసుకోవాలి అనే విషయంలో సీరియస్గా వడివడిగా స్టెప్ తీసుకుంటే ఏరే చర్చకి దారి తీయదు. లేకపోతే ఏమవుతుంది, గతంలో మీరు ఉన్నప్పుడే వస్తూ ఉందని ఉంటుంది. ఒక చిన్న ఇసులుబాటు అనిపిస్తుంది నాకేంటంటే, గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పథకాలు వీటి వల్ల కొంత డబ్బులు ఉన్నప్పుడు ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ పాలసీ ప్రకారం పోతా ఉండొచ్చు. ఇప్పుడు అది లేదు కదా, డబ్బులు లేదు కదా జోబులో. అట్లాంటి కారణం కూడా పేదల్లో ఉండొచ్చు. పేదలేమో లక్షలు చేయరు కదా, కొత్తగా చేస్తారు. ఈ సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు 5,000 10,000 ఇస్తా సర్దుకుంటా ఇట్లాంటి కూడా ఉండేటి. ఇప్పుడు తగ్గింది మనీ, అంటే మనీ ఫ్లోటింగ్ తగ్గింది కాబట్టి కూడా ఒక కారణం ఏంటచ్చు. అంటే ఇది ప్రభుత్వానికి నేను ఆపాదించను, ప్రభుత్వం మాత్రం సీరియస్గా తీసుకొని ఇట్ల పట్ల ఫార్మ్ డెసిషన్ తీసుకునేస్తే 2వ రోజు 3వ రోజు కంటే యాక్షన్లోకి వెళ్ళిపోతే అప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు, లేకపోతే కాల్మని సెక్స్మని ఇవన్నీ ముందుకు వచ్చేసి ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకుంటుంది. రైట్. ఒకటి, రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాయకులకు సంబంధించినటువంటి కేసుల్లో, సరే మిథున్ రెడ్డి ఇవన్నీ గతంలో ఉంది, ఇప్పుడు కొత్తగా గుడివాడ అమర్నాథ్ మీద కేసు, లేకపోతే ఇంకొకళ్ళ మీద పేరు నాని మీద కొత్తగా కేసు, ఇట్లాంటి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా సామాజికంగా చాలా చట్టవిరుద్ధమైన పనులు చేశారు అన్నటువంటి దాన్ని ప్రధానంగా చెప్తూ కేసులు అరెస్టుల వైపుకి ప్రభుత్వం వెళ్తోంది. దీన్ని ఎలా చూస్తారు? నో డౌట్ సాయి గారు, బేసిక్గా తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోవడాన్ని మనం ఏం సమర్థించలేము. అయితే ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ కారణాల రీత్యా, అధికారంలో ఎవరుంటే వాళ్ళు వ్యవహరించే తీరు రీత్యా, కేసులు తొందరగా పరిష్కారం కాని రీత్యా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా ప్రజలు ఇమీడియట్గా ఇది కక్ష సాధింపు అనుకుంటారు. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన అట్లే అనుకున్నారు, లేదా ఇప్పుడు అరెస్టులు కూడా అట్లే అనుకుంటారు. అంటే తప్పు చేయలేదా, ఎవరు తప్పు చేయలేదా? ఇక్కడ చర్చ కాదు. ఎందుకు చర్చ కాదు అంటే, తప్పు ఒప్పు చూడట్ల ప్రజలు ఎందుకు చూడట్లేదంటే, ఏ కేసు అయినా పొలిటికల్ లీడర్ల పైన పెడుతున్న కేసులు ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన కేసులు ఎన్నుండా సాయి గారు రావు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో విచారణ జరిగి శిక్ష పడి జైలుకి వెళ్ళేది లేదు కాబట్టి విచారణ సమయంలోనే జైలు జీవితాన్ని రుచి చూపించడం. ఇప్పుడు అదేగా జరుగుతుంది. 1 month 2 months 3 months అంటే శిక్ష పడితే మహా అంటే 6 నెలలు పడుతుంది అనుకుంటాం మామూలు కేసుల్లో. కాబట్టి 6 నెలలు శిక్ష పడేది లేదు, నిర్ధారణ అయ్యేది లేదు, సంవత్సరాలు పడుతుంది. ఆ ఏరికి ప్రభుత్వం ఉంటుందో ఉండకపోతుందో. కాబట్టి అరెస్టుల సందర్భంగా విచారణ సమయంలోనే శిక్ష తాలూకా వ్యవహారాలు నడిపేయడం. ఇప్పుడు అదే జరుగుతుంది. 1 నెల 2 నెలలు 3 నెలలు ఉండడం. కాబట్టి ఈ తరహా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని కక్ష సాధింపుగా భావిస్తారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు అరెస్ట్ చేసిన అందరూ ఏ తప్పు చేయలేదా అని ఆ సర్టిఫికేట్ మనం ఇవ్వలేము. ఎందుకంటే ఏ విచారణ చాలాలి. కానీ ఖచ్చితంగా తప్పులు జరుగుంటాయి, వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం మరీ ఎక్కువ ఏంటంటే రెడ్ బుక్ అంటే, ఇప్పుడు సాయి గారు బేసిక్గా ఒక కేసులో విచారణ జరుగుతున్న క్రమంలో ఒక వీవీఐపీని అరెస్ట్ చేయడంని ఒక పద్ధతిగా చూస్తాం. మీకు ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు ముందు రోజు ఏమో నంద్యాలకు వచ్చినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేస్తారనేమో అనుకుంటున్నానని ఒక మాట అన్నాడు, మీకు గుర్తుంటే. అంతవరకు ఎవరికీ తెలియదు. నేను కూడా ఆ సందర్భంలో ఒక జర్నలిస్ట్ అడిగితే ఏదో జనరల్గా మాట్లాడినాడే అన్నాను నేను. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అరెస్ట్ అయ్యాడు. అంటే చంద్రబాబు గారు ఈ కేసులో అరెస్ట్ అవుతాడన్న విషయం అరెస్ట్ అయ్యే ఉదయం వరకు ఎవరికి తెలియదు. అంటే విచారణ కొనసాగింపులో భాగంగానే ఎండ్ పాయింట్లో ఆయన అరెస్ట్ అయినాడు. దాన్నే ప్రజలు ఏమనుకున్నారు, ఇది కక్ష సాధింపు అనుకున్నారు. అంటే వాళ్ళు సమర్థించే వాళ్ళు అది పక్కన పెడతాం, సాధారణ ప్రజలు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఆల్రెడీ పేర్లు రాసుకున్నాం, జగన్ అరెస్ట్ అవుతాడు,
ఈ లక్ష్యం అల్టిమేట్గా జగన్ వైపు ఇల్లు చూపిస్తున్నాయి, జగన్ తాడేపల్లి క్యాంపస్ వైపు చూస్తున్నాయి, బెంగళూరు వైపు చూపిస్తున్నాయి అని చెప్పేసి విచారణ ప్రారంభిస్తున్నారు. దీని ఇంకా ఎక్కువ అనుకోరా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప అని కాదు. విచారణలో భాగంగా అరెస్ట్ అయితేనే రాజకీయ కక్ష అనుకుంటున్న రోజుల్లో అసలు విచారణ చేస్తున్నదే ఫలానోడిని అరెస్ట్ చేయడం కోసం అన్నట్టుగా మీరు మాట్లాడడం, వీళ్ళకన్నా ముందు వాళ్ళ వాయిస్గా ఉన్నప్పటి కొన్ని మీడియా సంస్థలు అయితే డిబేట్లు పెట్టి గంటల తరబడి ఫిలాసఫీ చెప్పి అరెస్ట్ రేపే జగన్ అరెస్ట్ అయిపోతారు, నెక్స్ట్ భారతీయ ఇన్ని మాట్లాడుతూ ఉంటే ఇంకా రాజకీయ కక్ష అనుకోని ఇంకేమనుకుంటారు. కాబట్టి ఇది స్వయంకృత అపరాధం తెలుగుదేశం పార్టీకి. రెడ్ బుక్ కాన్సెప్ట్ పేరుతో మాట్లాడడం వల్ల సాధారణంగా ప్రజలకు ఉన్నదాన్ని మరింత పెంచే పరిస్థితి ఈ పరిస్థితులు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. జగన్ టూర్కి అయితే బ్రేక్ వేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం చేసేటటువంటి చర్య కాదు, అది చట్టపరంగా తాము తీసుకునే చర్య అన్నది పరోక్ష సందేశం ఇస్తున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటారన్నటువంటిది తేలాల్సి ఉంది.